Welcome to Spectrum IAS Academy. This is Vairaj Mohodraju. Today I would like to discuss about Civil Services Mains Paper 5. ఈ పేపర్ చాలా డిఫరెంట్ పేపర్ అండి. ఈ పేపర్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది మనకి క్లియర్గా బోర్డు మీద మెన్షన్ చేయడం జరిగింది. ఈ పేపర్లో అంశాలన్నీ కూడా కొత్తగా అనిపిస్తాయి. అంటే గత సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే, హిస్టరీతో, జాగ్రఫీతో, ఎకానమీతో, ఎన్విరాన్మెంట్, కల్చర్తో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ టాపిక్స్ లాగా ఉంటాయి. ఈ పేపర్ 5ని తెలుగు మీడియం అభ్యర్థులు లేదా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే దీంట్లో మనం విజయం సాధిస్తాం. మెయిన్స్లో ఇది 250 మార్క్స్ ఉంటుంది. 250 మార్క్స్లో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో రాసి మెప్పించి మార్కులు పొందాలి. దీంట్లో సో డిఫరెంట్ పేపర్ అని ఎందుకు అంటున్నానంటే, ఇది నూతనంగా అంటే గత 10 సంవత్సరాల నుంచి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంతకుముందు ఈ పేపర్ లేదు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో, అడ్మినిస్ట్రేషన్లో కరప్షన్ లేకుండా వాల్యూస్తో ముందుకు తీసుకెళ్లాలంటే ఎథిక్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి, ఇంటిగ్రిటీ అనేది తప్పనిసరిగా ఉండాలి. అడ్మినిస్ట్రేటర్స్లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ ఉంటే క్లియర్ అడ్మినిస్ట్రేషను వచ్చి ప్రజలకు అందాల్సినటువంటి ఫలాలు అంది సంక్షేమంతో రాజ్యం ముందుకు పోద్దనే ఉద్దేశంతో ఈ పేపర్ని సంకలనం చేయడం జరిగింది. ఒకసారి ఈ పేపర్లో టాపిక్స్ మనం చూసినట్లయితే ఇవి మొత్తం వచ్చేసి 8 టాపిక్స్ మెన్షన్ చేశాడు, కేస్ స్టడీస్ కాకుండా. ఒకటి ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, అంటే మానవ సంబంధమైనటువంటి నైతిక విలువలు అనేవి ఎలా ఉండాలి. 2 యాటిట్యూడ్, అంటే యాటిట్యూడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎలా ఉండాలి. యాప్టిట్యూడ్ అండ్ ఫౌండేషన్ వాల్యూస్ ఫర్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లోకి వచ్చేటువంటి వ్యక్తుల యొక్క యాప్టిట్యూడ్ ఏంటి, వాళ్ళు ఎటువంటి విధానాలు పాటించాలి, దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్సీ. మనకి హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఎమోషన్స్ కలిగి ఉంటారు కాబట్టి ఆ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఎమోషన్స్ని ఎక్సీడ్ అయ్యే పరిస్థితులు మనకి కుటుంబంలో వస్తూ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్లో వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్లో వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆ అంశం ఇవ్వడం జరిగింది. తర్వాత కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మోరల్ థింకర్స్. కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మోరల్ థింకర్స్ అంటే మనకి మోరల్ థింకర్స్ ఎవరున్నారు అంటే సోక్రటీస్ కానీ, ప్లాటో కానీ, అరిస్టాటిల్ కానీ. ఇక్కడ మనం కొంచెం పొలిటికల్ సైన్స్ థింకర్స్ని మనం అధ్యయనం చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పాలనా శాస్త్రం థింకర్స్ని అధ్యయనం చేయాలి. ప్రభుత్వ పాలనా శాస్త్రానికి తీసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఎఫ్డబ్ల్యూ టేలర్, హెన్రీ ఫేయల్, రూదర్ గల్లిక్ అండ్ బుల్విక్. అదేవిధంగా మనకి ఎల్టన్ మేయో, మేరీ ఫాల్కెట్, సైమన్, తర్వాత హెర్జిబర్గ్, అలాగే అబ్రహం మాస్లో, వీళ్ళు వాళ్ళ థియరీస్లో ఏం చెప్పారు అన్నది మనం అవగాహన చేసుకోవాలి. అంటే పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, థామస్ ఎక్వినాస్, సిసిరో, మాకియావెల్లి, తర్వాత మోడర్న్ వస్తే అంబేద్కర్, గాంధీ, జయప్రకాష్ నారాయణ, ఎంఎం రాయ్, స్వామి వివేకానంద. ఈ ఫిలాసఫీస్ అన్నింటి కూడా మనం కొంచెం అధ్యయనం చేస్తే ఈ పేపర్ బాగా రాయగలుగుతాం. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా మనకి ఏమి ఇచ్చారంటే కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మోరల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్. ది వాల్యూస్ ఆఫ్ బ్రహ్మ సమాజ్, ది వాల్యూస్ ఆఫ్ ఆర్య సమాజ్, ది వాల్యూస్ ఆఫ్ రామకృష్ణ అండ్ హౌ ఇట్ వర్క్స్. ఇవన్నీ కూడా మనకి మనం అధ్యయనం చేయాలి. సివిల్ సర్వీసెస్ వాల్యూస్ ఏంటి, ముఖ్యంగా సివిల్ సర్వీస్లో ఎటువంటి వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ మొత్తాన్ని మనకు ఒక ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు. సో ఉద్యోగం చేయటం వేరు, చదువుకోవడం వేరు. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత చాలా హర్డిల్స్ ఉంటాయి మనకి. ఆ హర్డిల్స్ని ఛేదిస్తూ నిజమైనటువంటి క్లియర్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలంటే ఈ పేపర్ మీద అవగాహన తప్పనిసరిగా కూడా ఉండాలి. ఈ పేపర్ రాయడానికే కాదు, మార్కులు తెచ్చుకోవడానికే కాదండి. ఈ పేపర్ అనేది తను ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా ఎలా నిర్వర్తించాలో చెప్తుంది. అందుకని ఈ పేపర్ని చాలా చక్కగా సంకలనం చేశారు. తర్వాత ప్రోబిటీ ఇన్ గవర్నెన్స్. ప్రోబిటీ అంటే సత్యవాదము, న్యాయము, ట్రూ. గవర్నెన్స్లో నువ్వు సత్యాన్ని ఏ విధంగా పెంపొందించాలి. మనం చూస్తున్నాం గవర్నెన్స్లో ప్రోబిటీ అనేది లోపిస్తూ ఉంటుంది.
ఆ లోపించేటువంటి ప్రోబిటీని మనం సరైన విధానంలో ముందుకు తీసుకెళ్ళాలి. అది అడ్మినిస్ట్రేటర్స్కి ఉండాలి. ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ఐ వస్తారో వాళ్ళు కీలకమైనటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ప్రోబిటీ ఉంటే మొత్తం ఆర్గనైజేషన్ని సక్రమంగా నడిపించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇది చాలా ముఖ్యమైన సమస్య అండి. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయకూడదు. అక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఏ రూల్స్ అయితే ఉన్నాయో, సర్క్యులర్ ఏమైతే చెబుతుందో, కాన్స్టిట్యూషన్ ఏదైతే చెబుతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి మనం. ఒక్కోసారి అడ్మినిస్ట్రేషన్ వాల్యూస్కి మనకి ఇంట్రెస్ట్ వాల్యూస్కి మధ్య కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఈ పేపర్. ఇవి కాకుండా ఇక మనకి కేస్ స్టడీస్ అని చెప్పేసి ఉన్నాయండి. కేస్ స్టడీస్ అంటే మనకి సిచ్యువేషన్ ఇస్తాడు, సందర్భం ఇస్తాడు, సందర్భంలో మనం డెసిషన్ ఏ విధంగా తీసుకోవాలి దాని గురించి కేస్ స్టడీ అప్రోచ్, కేస్ స్టడీ మెథడాలజీ, కేస్ స్టడీ ఇంటర్ప్రిటేషన్, మన యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటి ఆ కేస్ స్టడీ పట్ల, ఆ కేస్ స్టడీస్ అనేవి అలాంటివి కొన్ని మనకి మార్కులు దాదాపు కూడా ఒక 40% దాకా మనకి కేస్ స్టడీస్ ఉన్నాయి. వీటి మీద అధ్యయనం చేయాలి. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. మరి ఈ పేపర్కి మనకి సిలబస్ పూర్తి చేయాలంటే ఏ బుక్స్ అవైలబిలిటీ ఉన్నాయి? బుక్స్ చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియం అయితే లెక్సికాన్ పబ్లికేషన్లో ఒక బుక్ క్లియర్గా దీనికి ఇవ్వటం ఉంటుంది. తర్వాత టాటా మ్యాగ్రహిల్స్ వాళ్ళు ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అని చెప్పేసి ఒక బుక్ వేయటం జరిగింది. అదేవిధంగా అరిహంత పబ్లికేషన్ వాళ్ళు ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో డీటెయిల్గా ఒక బుక్ వేయటం జరిగింది. ఈ 3 బుక్స్ మనకి ఇంగ్లీష్ మీడియంలో బాగా ఉపకరిస్తాయి. దీంతో పాటు రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ చదవటం, కరెంట్ అఫైర్స్ చదవటం, తర్వాత వచ్చేసి మనకి ఇంకా పత్రికలు మ్యాగజైన్స్లో వచ్చేటువంటి అంశాలన్నీ కూడా అనుసంధానం చేసుకోవటం, తర్వాత ఈపీడబ్ల్యూ అంటే ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, తర్వాత ఫ్రంట్ లైన్, ఇలాంటి బుక్స్ అన్ని కూడా సేకరించుకొని హిందూ పేపర్ చదువుతూ దీనికి మనం సొంతగా ఓన్గా తయారు చేసుకోవాలి. అస్సలు ఈ సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేయాలంటే ముందు మనకు దేని మీద అవగాహన ఉంటే ప్రభుత్వ పాలనా శాస్త్రం మీద ఐడియా ఉండాలి. ఇది చాలామందికి తెలియనటువంటి విషయం అండి. ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని మనం చదివితే ఈ పేపర్ ఈజీ అవుతుంది. ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఏమున్నాయి? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి థింకర్స్ పార్ట్ ఉంటుందండి. రెండు వచ్చేసి ఏంటంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో బ్రిటిష్ లెగసీలో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, తర్వాత మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క అడ్మినిస్ట్రేషన్ని మనం ఎలా ఏర్పాటు చేసుకున్నాం అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, ఉన్నటువంటి వ్యవస్థలు ఏంటి, ఆ వ్యవస్థల యొక్క పనితీరు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటి, ఇదంతా కూడా క్లియర్గా మనకి ఉందన్నమాట. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి క్రైసిస్ అడ్మినిస్ట్రేషను, తర్వాత డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషను, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషను, తర్వాత వచ్చేసి జనరల్ అడ్మినిస్ట్రేషను, తర్వాత ఏఆర్సీ రిపోర్ట్స్ అంటే మనకి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఈ రిపోర్ట్స్ వీటన్నింటిని దగ్గర పెట్టుకొని దీనికి మనం నైతికత కలిగినటువంటి జీసస్ క్రీస్తు, బుద్ధ, స్వామి వివేకానంద, థామస్ హాబ్, జాన్ లాక్, రూసో మొదలైనటువంటి థింకర్స్ యొక్క వాల్యూస్ మొత్తాన్ని అనుసంధానం చేసుకుని నువ్వు ఎక్కువగా ఎంతమంది థింకర్స్ చదివితే అంత బాగా ఈ పేపర్ రాస్తావు. అంత థింకర్స్ చదవాలంటే మనకి పొలిటికల్ సైన్స్ మీద ఉన్నటువంటి థింకర్స్ మీద అవగాహన ఉండాలి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ థింకర్స్ మీద అవగాహన ఉండాలి, సోషియాలజీ థింకర్స్ మీద అవగాహన ఉండాలి, జనరల్గా మనకి మోడర్న్ ఇండియాలో ఉన్నటువంటి థింకర్స్ మీద అవగాహన ఉండాలి. ఇదంతా పెట్టుకొని మనం ఏంటంటే అద్భుతంగా ఈ యొక్క పేపర్కి ఆన్సర్స్ రాసి మార్కులు సాధించవచ్చండి. ఇంకా ఈ పేపర్ మనం ఇంకా బాగా ఎఫెక్టివ్గా మనం రాయాలి అంటే ఇంకా మనకు ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అనుసంధానం చేయగలిగినటువంటి ప్రతిభ మన దగ్గర ఉండాలి. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇట్స్ ఎ క్రియేటివిటీ అండి. ఏ బుక్లో ఉన్నటువంటి సారాంశాన్ని యాజ్ టీజ్గా రాయమండి, ఇవన్నీ చదివి అర్థం చేసుకుని ఒక మైండ్ సెట్ ఏర్పాటు చేసుకుంటే మనం అక్కడ క్రియేటివిటీగా ప్రశ్నకు ఆన్సర్ రాస్తాము. అప్పుడు మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. మరికొన్ని అంశాలు ఇంకా ఈ పేపర్ మీద ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.